అందరికీ నమస్కారం. మనం ప్రస్తుతం బగాయత్లోని శ్రీ ఓం స్వయంభూ కాలభైరవ స్వామి దేవస్థానం దగ్గర ఉన్నాము. ఈరోజు 11 గంటల నుంచి అమావాస్య మొదలవడం జరిగింది. అమావాస్య కుష్మాండ దీపాలతో అంటే గుమ్మడికాయలో భక్తులు దీపాలు పెడుతున్నారు. దాన్ని కుష్మాండ దీపం అంటారు. ఇక్కడ కుష్మాండ దీపాలు అయితే భక్తులు ఎలా పెడుతున్నారు చూడండి. గుమ్మడికాయలలో దీపాలు పెట్టి అక్కడి నుంచి కూడా భక్తులు ఇప్పుడు వస్తున్నారు. కుష్మాండ దీపాలను రెడీ చేసుకొని దేవుని దగ్గర పూజ చేసుకొని వచ్చి ఇక్కడైతే పెడుతున్నారు. మీరు చూస్తున్నారు అదే దృశ్యాలను ఇక్కడైతే చూస్తున్నారు. ఈ స్వయంభూ కాలభైరవ ఆలయం దగ్గర ప్రజెంట్ మనం ఉన్నాము. ఇక్కడ భక్తులు అయితే కుష్మాండ దీపాలతో ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి అమావాస్య మొదలవడంతో ఇక్కడ భక్తులందరూ వచ్చి కుష్మాండ దీపాలను అయితే వెలిగిస్తున్నారు. ఈ కుష్మాండ దీపాలు పెట్టడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ అంతా ఆరోగ్యాలతో ఆయన మనం ఏ పని చేపట్టినా విజయవంతం కావాలని దేవుణ్ణి కోరుకుంటూ ఇక్కడ కుష్మాండ దీపాలు అయితే ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఇప్పుడైతే మీరు చూసిన దృశ్యాలు చూశారు. అలాగే రేపు ఉదయం అమావాస్య సందర్భంగా ప్రత్యేకమైన హోమాలు కూడా చేయడం జరుగుతుంది ఇక్కడ. అలాగే భక్తులు కూడా తండగలుగా ఇక సుమారుగా ఒక 1000 మంది దాకా భక్తులు వస్తారని మనకు ఇక్కడ మన ఆలయ పెద్దలు అయితే మనకు చెప్తున్నారు. ఒకసారి ఆలయ పెద్దల మాటల్లో రేపు ఏమేమి అన్నదాన కార్యక్రమం ఏ టైంలో జరుగుతుంది, భక్తులు ఎంతమంది ఇక్కడికి విచ్చేస్తారు, అలాగే మన విఐపీలు ఎవరు వస్తున్నారు, ఇక్కడ భక్తులకు ఏమేమి సదుపాయాలు చేస్తారో ఒకసారి ఆలయ పెద్దలైన ఒకరు ఇక్కడ ఉన్నారు. ఒకసారి వాళ్ళ మాటల్లో ఒకసారి కనుక్కొని తెలుసుకుందాం. నమస్కారం సార్. అసలు ఈ కుష్మాండ దీపాలు అనేది ఎందుకు పెడతారు, దేనికోసం పెడతారు? ఈ కుష్మాండ దీపం అనగా మనకు ఇంట్లో ఏమైనా సమస్య ఉంటే చదువులకు కానీ అప్పులకు కానీ పిల్లల పెళ్లిలకు కానీ ఇంటి సమస్య ఏది ఉన్నా దానికి గురించి కోరుకొని ముక్కు పెట్టుకో. సరే, ఈ రోజు ఉదయం 11 నుంచి అమావాస్య స్టార్ట్ అయింది. రేపు 11 గంటల వరకు ఉంటుంది. మరి రేపు జరిగే కార్యక్రమాలు ఏమేమి ఉంటాయి సార్? అభిషేకం ఉంటుంది ఉదయం 8 గంటలకు, ఆ తర్వాత 10 గంటలకు హోమం ఉంటుంది, ఆ తర్వాత 12 గంటలకు అన్నదానం ఉంటుంది, ఆ తర్వాత మన ఎమ్మెల్యే సాప్ వస్తున్నాడు లక్ష్మారెడ్డి గారు, మళ్ళా కార్పొరేటర్ రజితా పరమేశ్వర రెడ్డి గారు వస్తున్నారు. మన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు అలాగే కార్పొరేటర్ రజితా పరమేశ్వర రెడ్డి గారు కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారని తెలిసింది. అలాగే భక్తులందరూ మీరు కూడా ఇక్కడ తండగలు ఇక్కడికి వచ్చి ఈ ఆలయం దగ్గర ప్రత్యేకమైన పూజలను హోమాలను వీక్షించాలని కోరుతున్నాం. ఇప్పుడు ఇక్కడ అఘోరాలు కూడా రావడం అయితే జరుగుతుంది ఆలయం దగ్గర. రేపు అమావాస్య సందర్భంగా ఆలయం లోపల ఎలా ఉంటుందో ఒకసారి వీక్షిద్దాం. దృశ్యాలు అయితే మన బగాయత్లోని స్వయంభూ కాలభైరవ ఆలయం దగ్గర చూస్తున్న దృశ్యాలు. శ్రీ స్వయంభూ కాలభైరవ స్వామి ఆలయం దగ్గరికి ఇక్కడ అఘోరాలు అయితే రావడం చూస్తున్నారు. మీరు చూస్తున్న దృశ్యాలు అయితే అఘోరాలు ఇక్కడికైతే వచ్చారు. ఇక్కడైతే ఒకసారి అఘోరాలు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ సమాచారం ఎలా అందిందో ఒకసారి అయితే అఘోర మాటలో మనం తెలుసుకుందాము. मैं स्वामी कालेश्वरम से आ रहा हूँ महाकुंभ का स्नानम करके, और मेरी यात्रा एमपी उज्जैन की है। दर्शन करने महाकाल काल भैरव का दर्शन कर रहा हूँ। धन्यवाद. విన్నారు కదా, కాళేశ్వరం నుంచి అయితే ఇక్కడికి రావడం అయితే జరిగిందని చెప్పారు. ఒకసారి మరొక అఘోరి మాటల్లో ఎక్కడి నుంచి వచ్చారనేది మళ్ళీ ఒకరి మాటలు తెలుసుకుందాం. हर हर महादेव. अभी हमारा आगमन हो रहा है कलेश्वरम से, पुष्कर से. वहाँ दर्शनम हुआ और स्नानम भी हुआ, और हमारा आश्रम होता है एमपी मध्य प्रदेश मैहर धाम शक्तिपीठ श्री पंचदशनाम जूना अखाड़ा, और मेरी यात्रा चल रही है रामेश्वरम की. हर हर महादेव. GR उदाता न्यूज़ बहुत अच्छा है. ठीक.